వెల్కమ్ బ్యాక్ టు చిన్ను మినిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తల్లికి వందనం పథకం కింద మీరు అర్హులుగా ఉన్నారా లేదో తెలుసుకోవచ్చు. అలాగే మీ కుటుంబంలో పిల్లలు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే ఎంతమంది పిల్లలకి ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుందో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. తల్లికి వందనం స్టేటస్ మనం వాట్సాప్ ద్వారా అయితే తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర అనే ప్రోగ్రామ్ చేయడం జరిగింది కదా. వాట్సాప్ ద్వారా అయితే మనం గవర్నమెంట్ సర్వీసెస్ అయితే పొందవచ్చు. దీనికి సంబంధించిన నెంబర్ అనేది మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఈ నెంబర్ అయితే సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని ఈ నెంబర్కి మనం హాయ్ అని మెసేజ్ అయితే చేసుకోవాలి. చూడండి, మనకి డిఫాల్ట్గా మెసేజ్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మనమిత్రకు స్వాగతం అనే మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే మనం తెలుగు లాంగ్వేజ్లో ఉన్నాము. ఒకవేళ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఈఎన్ అని టైప్ చేసుకోండి, లేదంటే తెలుగులో కంటిన్యూ చేసుకోండి. చూడండి, ఇక్కడైతే సేవను ఎంచుకోండి అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడైతే చాలా స్కీమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో మనం ఫస్ట్ వన్ చూడండి, తల్లికి వందనం అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. తల్లికి వందనం 2025 స్థితి అని ఉన్నది కదా, దీని మీద మరలా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని నిర్ధారించండి అని ఉన్నది కదా, దీని మీద సబ్మిట్ చేయాలి. చూడండి, ఇప్పుడైతే నాకు ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. మీరు ఒక చైల్డ్ కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు. 13,000 రూపాయలు మీ రిజిస్టర్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడతాయి అని రావడం జరిగింది. చూడండి, ఇప్పుడైతే ఒక చైల్డ్కి తల్లికి వందనం అర్హులు అని మెసేజ్ అయితే రావడం జరిగింది. చాలా మందికి అమౌంట్స్ అయితే డిపాజిట్ అవుతున్నాయి. ఇంకా ఎవరైతే పెండింగ్లో ఉన్నారో వాళ్ళైతే ఒకసారి బ్యాంక్ అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈకేవైసీ పెండింగ్ ఉన్నా, లేకపోతే మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ లింక్ అప్ అవ్వకపోయినా సరే మీకు అమౌంట్ అనేది పడవు. సో ఒకసారి మీరు బ్యాంకు లేదా సచివాలయంకి వెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.